ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో కమిషన్ల పంచాయతీ బట్టబయలైంది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో నేతల మధ్య తేడాలు వచ్చాయి. దీంతో ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్గా మారింది. ఎంపీ కేశినేని చిన్నిని పరోక్షంగా టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కొలికిపూడి. చిన్ని అనుచరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇటీవల రమేష్ రెడ్డి ఓ మహిళతో లైంగిక వేధింపుల వీడియో బయటపడడంతో ఆ ఘటనపై రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు కొలికిపూడి. ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరఫున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇదే రమేష్ రెడ్డి తండాల్లో 320 మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు తండాల్లో కట్టించినట్టు బిల్స్ తీసుకుంటే రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు లోన్ ఇప్పించమని అడిగిన ఒక గిరిజన మహిళని అలాంటివి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను. మరోవైపు కొలికిపూడి డ్రామాకు రివర్స్ డ్రామా నడిపించారు ఎంపీ కేశినేని చిన్ని. లోన్లు ఇప్పిస్తామని చెప్పి మహిళలతో ఎమ్మెల్యే కొలికిపూడి ఇంటి వద్ద ధర్నా చేయించారు. ఇటు రమేష్ రెడ్డి కొలికిపూడికి రివర్స్ కౌంటర్లు ఇస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో కొలికిపూడికి 50 లక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2 కోట్లు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతోనే టార్గెట్ చేస్తున్నారని రమేష్ రెడ్డి ఆరోపించారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అదే సమయంలో మద్యం షాపులకు సంబంధించి కూడా అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఎంపీ అలాగే ఎమ్మెల్యేలకు మధ్య వాటాల్లో తేడాలు రావడం వల్ల వారి మధ్య విభేదాలు బయటపడుతున్న పరిస్థితి. అందుకు తిరువూరు నియోజకవర్గం కేంద్రం అయిందనే చెప్పుకోవచ్చు. తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అలాగే ఎంపీ కేశినేని చిన్ని మధ్య ఈ వాటాల్లో తేడాలు చాలా స్పష్టంగా బట్టబయలైన పరిస్థితి. ఒక 4 నెలల క్రితం ఒక ఆడియో ఏదైతే ఉందో ఆడియో ఇటీవల విడుదలై బయట వైరల్గా అయిన పరిస్థితి. అది టీడీపీ మాజీ ఏఎంసీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో రమేష్ రెడ్డి, అతనికి సంబంధించింది. అతను ఒక గిరిజన మహిళను లైంగికంగా వేధించారంటూ గత ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ దాదాపుగా 100 మందికి పైగా గిరిజన మహిళలు నిన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్ళి వారు ఆందోళన చేసిన పరిస్థితి. ఈ సమయంలో ఎమ్మెల్యే కొలికిపూడి కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, అయితే రమేష్ రెడ్డి తనను కాపాడాలని ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నికి ఎవరైతే ఉన్నారో ఆయన పిఏకి ఒక 4 ట్రాక్టర్లు, ఒక 50 లక్షల నగదు ఇచ్చారంటూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. అదే సమయంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను 48 గంటల్లో ఎట్లాంటి రియాక్షన్ పార్టీ నుంచి లేకపోతే కనుక ఖచ్చితంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా కొలికిపూడి ఒక అల్టిమేటం ఇచ్చారు. అదే
సమయంలో కొలిక్పూడి ఇచ్చిన అల్టిమేటంకి ఎంపీ కేశినేని చిన్ని రివర్స్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరైతే నిన్న కొలిక్పూడి శ్రీనివాసరావు ఇంటి వద్ద ఆందోళన చేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారితోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వారితో ఒక ప్రకటన విడుదల చేయించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తమకు లోన్లు ఇప్పిస్తామంటూ ఒక 300 రూపాయల కూలీకి తమను ఎమ్మెల్యే తీసుకువచ్చారు. తమకు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా తమతో నిరసన చేయించారని చెప్పి వారు ఆరోపిస్తున్న పరిస్థితి. అదే సమయంలో రమేష్ రెడ్డి కూడా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా కాకముందు అక్కడ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు తిరువూరులో అతని గెలుపుకు దాదాపుగా 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాము. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన తనను 2 కోట్ల రూపాయల డబ్బులు అడిగారు. అదే సమయంలో ఆ మండలంలో కాంట్రాక్టులన్నీ చేసుకుంటే దానికి తగ్గట్టుగా 10% కమిషన్ కూడా నాకు తనకి ఇవ్వాలంటూ కూడా కొలిక్పూడి అడిగారనేది చెప్తున్నారు. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే కనుక ఎంపీ కేశినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ మధ్య ఉన్న ఏదైతే ఈ వాటాలకు సంబంధించిన పంచాయతీ బట్టబయలైందనే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.